అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలి అఫీషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. సో మదర్స్ డే కదా, మదర్స్ డే స్పెషల్గా నేను అంటే మా అమ్మ గురించి చెప్పాలనుకుంటున్నాను అనమాట. ఇప్పటికే లేట్ అయిపోయింది వీడియో అని అనుకుంటున్నా. నేను ఒక బ్లాగ్ తీసా కానీ అందులో నాకు ఎమోషనల్ అయిన అన్నమాట బాగా. నాకు ఎందుకు అది నచ్చలేదు, ఇక ఏవో నాకు అలా అనిపించింది. సో నేను మళ్ళీ వీడియో చేస్తున్నా. థంబ్నెయిల్ మాత్రం అదే అనమాట. అది నేను నైట్ అప్లోడ్ చేద్దాను అనుకున్నా, కాకపోతే వద్దులేని ఎగ్జిట్ తీసేసా. సో ఫ్రెండ్స్, మా అమ్మ గురించి చెప్పాలంటే మా అమ్మ మా బంగారం అనమాట. మమ్మీ హ్యాపీ యానివర్సరీ. ఒక్కరోజు సెలబ్రేషన్ చేసుకునేదే కాదు, లైఫ్ లాంగ్ రుణపడి ఉండాలి నీకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాన్న చనిపోయినా సరే మమ్మల్ని 21 ఇయర్స్గా మమ్మల్ని పెంచి పెద్ద చేసి మా డిగ్రీల వరకు చదివించి, అమ్మా నాన్న ఉన్న వాళ్ళే చదివించుకోవడం అంత కష్టంగా ఉన్న రోజులలో మమ్మల్ని డిగ్రీలు చదివించినావు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇచ్చిన ఎడ్యుకేషన్ మాకు ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది. ఎంతలా అంటే నువ్వు ఎడ్యుకేషన్ ఇవ్వలేదు, ఒకరితో ఎలా మెదులుకోవాలి ఏంది అనేది. కనీసం నా మీద ఈ మ్యారేజ్ అయినాక కూడా ఎప్పుడైనా సరే ప్రేమ తగ్గలేదు మా అమ్మకి. ఎందుకనంటే పెళ్ళి కాకముందు ఒక లెక్క అయితే పెళ్ళి అయిన తర్వాత ఇంకో లెక్క ఉంటుంది. ఆడపిల్లకి అదొక జీవితం, అదొక పార్ట్ 1 పార్ట్ 2 లాగా. నాకైతే మా అమ్మ ఇప్పటికీ నాకు ఏదైనా అయినా సరే అల్లల్లాడిపోయింది అనమాట. వస్తుంది అసలు అంత బాధపడిద్ది అనమాట. నాకే కాదు మా పిల్లలకి ఏదైనా అయినా. మా డెలివరీస్ చేసి నేను ఎంత చేసినా సరే, నువ్వు మాకెంత చేసినా సరే ఒక టైంలో నేను నిన్ను చాలా వరకు హర్ట్ చేశాను. ఇంకా అది ఎప్పుడు ఏంది అనేది అది చెప్పను. కాకపోతే ఒక 3-4 టైమ్స్ బాగా తిట్టానమాట. నేను తిట్టినా సరే మళ్ళీ మా అమ్మ నాతో మాట్లాడేది. ఒక 2-3 డేస్ నేను ఫోన్ చేయకపోయినా, నేను మా అమ్మ చేస్తున్నా సరే నేను ఎత్తను, కోపం వచ్చి. మ్యారేజ్ అయ్యాక ఇక అది వేరే, ఇంకా ఆ బాధ అనేది అది వేరే. కాకపోతే ఎంతైనా సరే మా అమ్మ కదా, నేను మాట్లాడకపోయినా, నాతో మాట్లాడకపోయినా సరే, నాకు నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు జ్వరం వచ్చింది అనగానే మా అమ్మ అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వచ్చిందనమాట. అప్పుడు అనిపించింది అసలు అనవసరంగా బాధ పెట్టాను. అప్పుడే ఫిక్స్ అయిపోయి ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టొద్దు అని. అలా ఎప్పుడైనా సరే నేను ఏదైనా అన్నా మా అమ్మ తూడు చేసుకొని పోయింది. ఏమన్నా సరే నన్ను తిరిగి ఒక మాట కూడా అందు. మమ్మల్ని ఇప్పటికీ వచ్చిన పిల్లల్లాగా నాకు ఇప్పటికీ మా అమ్మ నేను ఇంటికి పోతే, ఇప్పుడు ఈరోజు నేను వెళ్ళినా నాకు తలస్నానం చేపియమ్మ, నాకు తలస్నానం చేపించి చిన్నపిల్లకి స్నానం చేపించినట్టు చేపించిద్ది అనమాట మా అమ్మ. వాళ్ళలో బెస్ట్ అమ్మ అంటే నాకైతే మా అమ్మే, మా బెస్ట్ ఫ్రెండ్, మా బెస్ట్ మదర్. అమ్మ నాన్న అన్నీ మాకు చిన్నప్పటి నుంచి. నాన్న లేడు, నాన్న అనే పదం కూడా నాకు కొత్తగా అనిపిస్తుంటుంది ఇప్పుడు. ఎందుకంటే అసలు నాకు ఊహ కూడా లేదు మా నాన్న చనిపోయినప్పుడు. ఈ ఒక్కొక్క సందర్భానుసారం కూడా నాకు అసలు ఏది గుర్తు కూడా లేదు మా నాన్న ఉన్నట్టు. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి మా అమ్మాయి నాకు అంత. అలాంటిది నేను అట్లా 3-4 టైమ్స్ నేను హర్ట్ చేయడం అనేది నాకు ఇప్పుడే తలుచుకున్నా. నిన్న సండే రోజు మదర్స్ డే కదా, చర్చ్కి వెళ్తే అమ్మగారు ఈ మదర్స్ గురించి చెప్తున్నా. నాకు అసలు ఏడుపు వచ్చేసి చర్చ్లోనే ఏడ్చేసాను అనమాట బాగా. నాకు అసలు ఇప్పటికీ మా అమ్మ గురించి చెప్తుంటే ఏడుపు వస్తుంది. నేను నైట్ డిలీట్ చేయడానికి కూడా వీడియో ఎమోషనల్ అయినా బాగోదు. సోషల్ మీడియాలో ఏదైనా కొంచెం కంట్రోల్గా ఉండాలి అనేదే. సో అమ్మ, నేను ఎప్పుడు హర్ట్ చేయను, ఎప్పుడు బాధ పెట్టను. నువ్వు నాకు బెస్ట్ అమ్మవి. ఎప్పుడైనా ఏమైనా హర్ట్ చేస్తుంటే సారీ. అది నేను డైరెక్ట్గా కూడా మా అమ్మకి చాలాసార్లు చెప్పాను. సో మా అమ్మ లేనప్పుడు కూడా మా మామయ్యలు కూడా మమ్మల్ని బాగా చూసుకునేదన్నమాట పెళ్ళి కాకముందు. ఇంకా పెళ్ళి అయిన తర్వాత అంటే ఇంకా అది ఎంతైనా ఉండదు కదా, అంత పెళ్ళి అయ్యాక ఇంకా ఎవరి లైఫ్ వాళ్ళది. అందరూటి మా మామయ్యకి కూడా పెళ్ళి అయిపోయి అలా ఎవరి లైఫ్ వాళ్ళది. మా మామయ్యలు కూడా మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేసేది ప్రతి దానికి. మా అమ్మకు కొంచెం సపోర్ట్గా ఉండేది అనమాట. మా మామయ్యలైనా మా అమ్మ వాళ్ళైనా థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నందుకు ఆడపిల్లలైనా. ఈ రోజులలో ఎవ్వరిని నమ్మేది కాదు. అలాంటిది చిన్న పిల్లల కాడికి మా అమ్మ పనికి వెళ్తే కూడా మా మావయ్యోళ్ళు చాలా బాగా చూసుకునేది మమ్మల్ని. మా అమ్మ ఇసుక పనికి పోయినప్పుడైతే మా పెద్ద మావయ్య మా ఇద్దరిని అటు పక్కన ఇటు పక్కన వేసుకొని పడుకోబెట్టుకొని, వర్షం వస్తున్నా సరే అలా గట్టిగా పట్టుకొని ఉండేది అనమాట. ఆ సిచ్యువేషన్ అయితే నాకు మా అక్కకి బాగా గుర్తుంది. మా పెద్ద మావయ్య, మా అప్పుమాయ అయినా మా మామయ్య అయినా మమ్మల్ని కూడా బాగా చూసుకున్నారు. మా నాన్న లేని లోటుని మేము మా మావయ్యలతో ద్వారానే ప్రతిదీ మా మావయ్యలతో తిరిగి మేము నేర్చుకునేదన్నమాట ఏదైనా సరే. అలా అందరూ మాకు మా మావయ్య, మా అమ్మమ్మ వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేసేది.
మెయిన్ థింగ్ ఏంటంటే మా పెద్దమ్మ ఎవరైనా ఏదైనా అయినా అన్నా సరే పసిగందులమ్మ తండ్రి లేని పిల్లలు ఎవరు ఏమని కాకండి అని చెప్పేది. మా పెద్దమ్మ కూడా చనిపోయేది మాకు. ఎందుకు మా పెద్దమ్మ కూడా నాకైతే ఇప్పటికీ బాగా గుర్తొస్తుంటుంది. ఊకే మా దుర్గక్క వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు అంటూనే ఉంటుంది మనకు పెద్దమ్మ. మా అక్క వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినప్పుడు మా పెద్దమ్మతో నాకు బాగా బాండింగ్ ఉండేది చిన్నప్పటి నుంచి కూడా. నేను కాలేజ్ చేసేటప్పుడు సినిమాలకి డబ్బులు అడగాలన్నా ఏదైనా మా మామయ్య వాళ్ళు, అమ్మమ్మ, పెద్దమ్మ వీళ్ళతోనే. మా అమ్మని ఎక్కువ తక్కువ అడగపోయేది నేను, ఎందుకంటే మా అమ్మ పనులు మా అమ్మ ఖర్చులు ఎక్కువ ఉండేది. ఈ రోజు నేను స్టేటస్ కూడా పెట్టాను అనమాట మా పెద్దమ్మది. ఒక్కరోజు పెట్టేది కాదు, కాకపోతే మా పెద్దమ్మని కూడా చాలా మిస్ అవుతాను నేను. మా పెద్దమ్మ చనిపోయినప్పుడు మా చిన్న బాబు కడుపులో ఉండే. ఎవరికైనా పెద్దమ్మతో చాలా తక్కువ బాండింగ్ ఉంటుంది, కానీ మా పెద్దమ్మ మాకు ఎక్కువ అనమాట. మా నలుగురిని సమానంగా చూసుకునేది. మా ఇద్దరు అక్కల్ని, మా బోనక్కని, నన్ను. మాకంతా సపోర్ట్గా ఉన్నారు ఆ టైంలో. ఎందుకంటే మా అమ్మ ఒక్కతే కదా, మా మావయ్యలోనే కానీ మా అమ్మ, మా పెద్దమ్మ వీళ్ళంతా. మా అక్క వాళ్ళు కూడా మమ్మల్ని బాగా చూసుకునేది. మా రిలేషన్ ఇప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మేము అప్పుడప్పుడు అనుకుంటాం ఎప్పుడు ఎటుపోయినా సరే మనం అందరం ఇలానే ఉండాలి అని. మా పెద్దమ్మ చనిపోయినప్పుడు, అంటే చనిపోకముందు హెల్త్ బాగాలేదనమాట. నేను అప్పుడు చిన్నోడు కడుపుతూ ఉంటే మా ఇంట్లో కరెంటు పోతే పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి పడుకుందానని వెళ్తే ఏందమ్మా ఇట్లా అవుతుంది. నేను అందరిని అమ్మ అనే పిలిచేది, అమ్మమ్మనైనా పెద్దమ్మనైనా. ఇంకా కన్న తల్లిలాగా అనమాట. మా అమ్మ పనికి పోతే వీళ్ళందరూ మమ్మల్ని చూసుకున్నది. మా మామయ్యలు, మా అమ్మమ్మని, మా పెద్దమ్మని అయితే అమ్మ అనే పిలుస్తాం, మా నాయనమ్మ వాళ్ళు కూడా అలా. ఏందా ఇట్లా అవుతుందని అంటే ఏం కాదు, నేను మంచిగానే ఉంటామ్మా, నీ కొడుకు స్నానం చేయించేది నేనే అమ్మా అని. మా పెద్దమ్మ చిన్నపిల్లలకి స్నానాలు పోయడం, పురుళ్ళు అవన్నీ బాగా చేస్తుంది అనమాట. పురిటి స్నానం అవి మా హ్యాపీగా అన్నప్పుడు. మా పెద్దమ్మే మా గౌతమ్ గాడప్పుడు కూడా, మా అక్క వాళ్ళకు కూడా అంతే. మా పిన్సి అప్పుడైనా, మోక్షం అప్పుడైనా ఆ మాట గుర్తొచ్చింది నాకు. నేను మా పడుకున్నప్పుడు అంటుందన్నమాట, నీవేం భయపడ మాకు, నీ మంచిగా అవుతా, నీ పిల్లగాడికి స్నానం చేయించేది నేనే, మొత్తం చూసుకునేది నేనే అని. మా పెద్దమ్మ చనిపోయినప్పుడు ఆ మాట గుర్తొచ్చి నాకు ఏడుస్తుంటే ఇంకా అమ్మ వాళ్ళే నిండు నెలతో వద్దు ఏడవకు అని ఏడ్చేంత కూడా నాకు ఛాన్స్ లేదు. అందుకునేమో నా మనసులో ఇంకా బాధ అలాగే ఉండిపోయింది. సో ఫ్రెండ్స్, అలా ఉంటుంది అనమాట. నాకు మా అమ్మ జన్మనిచ్చినా సరే మా మామయ్యలు వీళ్ళంతా బాగా చూసుకున్నారు మమ్మల్ని. సరే పెట్టుకోదు కానీ ఏదైనా సరే నన్ను మాత్రం, నా పర్సనల్గా అయితే నన్ను మాత్రం బాగా చూసుకున్నారు మా మామయ్యలు. చిన్నదాన్ని కదా, మా అక్క వాళ్ళతో అంత ఉండకపోయేది, నాతో అనమాట బాగా. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇదే. నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టుంటే నా ఏడుపు ద్వారా ఎమోషనల్ అయ్యాయి కాబట్టి.